ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 20 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద ఎత్తున కూడా అంటే అధికారంలో లేకుండా కూడా పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ చేస్తూ పెద్ద ఉత్సవాలు కూడా చేయడానికి ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, ఏం చెప్పదలుచుకున్నారు విషయం? మొట్టమొదటిగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు సిల్వర్ జూబ్లీ చేసుకునేటివి చాలా అరుదైనగా ఉంటాయి. అట్లాంటిది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మార్పుకు జరిగినటువంటి 25 సంవత్సరాల కాలంలో దీని యొక్క సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాలో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఉద్యమంలో ఆనాడు ఒక్కరుగా స్టార్ట్ అయ్యి ఈరోజు లక్షల మంది సైనికులు కేసీఆర్ గారు వెంట నడుస్తున్నారు. ఈ సభ ఏదైతే ఉందో ప్రపంచంలో పెద్ద పెద్ద సభలు జరిగినాయి, కానీ కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సభ మహాగర్జన కూడా దాంట్లో భాగం. ఇప్పుడు దాన్ని మించి 25 సంవత్సరాల పండుగ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈ పండుగ జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దానికి వేదిక ఎల్కతుర్తి ఇక్కడ ఉండడం, మరి ఇక్కడ పెద్ద ఎత్తున 1500 ఎకరాలలో కార్యకర్తల కోసం అభిమానుల కోసం అన్ని ఏర్పాట్లు చేసి మరి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటేనే సభలు అంటేనే కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలో జనాలంతా కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని చూసి వచ్చే అవకాశాలు ఉంటాయా? 27వ తారీఖు ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు ఆరోపించినటువంటి పార్టీలు కూడా చూస్తాయి. వారికి ఇంతవరకు జాతీయ పార్టీలుగా చెప్పుకున్నటువంటి పార్టీలు ఇంత పెద్ద సభలు నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. వారు ఇక్కడ నిర్వహించినా కూడా పెద్ద నాయకులు వచ్చినా కూడా ఇంత జన సమీకరణ అనేది జరగదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. కేసీఆర్ గారు అంటే తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రజలు అందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంటూ ఉంటారు. మరి ఈ సభ చూసిన తర్వాత వాళ్ళకు తెలుస్తుంది ఎవరి పని అయిపోయింది అనేది. బీజేపీ పని అయిపోయిందా తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పని అయిపోయిందా అనేది వాళ్ళే తెలుసుకుంటారు. ఈ సభకు అట్లాంటి జన సమీకరణ ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి వారి యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో దొంగ హామీలతోనే నడుస్తున్నాయి. మరి దానికి కూడా పెద్ద చెంపబెట్టులాగా ప్రజలు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారిని మరొకసారి ఆశీర్వదిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వారికి ఒక గుణపాఠం ఈ సభతో తెలుస్తుంది. 15 నెలల కాలంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నాలు, అదేవిధంగా వాళ్ళ మీద భౌతికంగా దాడులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా చేస్తున్నారు. మరి ఇది ఎట్లా చూడొచ్చు అంటారు? ఎందుకంటే మరి కేసీఆర్ కూడా చాలా రోజుల తర్వాత కూడా బయటికి రాబోతున్నాడు. భరోసా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులకు కావచ్చు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు? తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వారు పథకాల అమల్లో జాప్యం ఉంది కాబట్టి దాన్ని నిలదీస్తున్నటువంటి మీడియా సంస్థలనైనా బీఆర్ఎస్ కార్యకర్తలనైనా ప్రజలనైనా ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని అధికారులతోని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రమే ఎన్నో ఆంక్షలు విధించినా కూడా దానికి పోరాడి విద్యార్థులైనా రైతులైనా అందరూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు 27వ తారీఖు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఉండే విధంగా కేసీఆర్ గారు అందరినీ హక్కున చేర్చుకునే విధంగా తప్పకుండా అధికారులందరూ కూడా ఇప్పుడు అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వారు ఎలాంటిదే సమాధానం ఇస్తారు, అందరికి కూడా భరోసా ఇస్తారు, కార్యకర్తలకు ఇస్తారు, ప్రశ్నించేటటువంటి గొంతులందరికీ కూడా ప్రశ్నించడానికి అవకాశం కల్పిస్తారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ పూనుకుంటున్నదని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? వాళ్ళకు భయం ఉన్నది. రేవంత్ రెడ్డి అనడానే ఉంటాడో పోతాడో అనేది వాళ్ళ పార్టీ శ్రేణులకే భయం ఉన్నది. కాబట్టి ఒక ఆరోపణ వేస్తే దొంగ అన్నట్టు వాళ్ళని వాళ్ళు కూర్చుకునే ప్రయత్నంలో అది బీఆర్ఎస్ పార్టీకి నెట్టే ఆలోచన చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటి ఆలోచన లేదు. కేసీఆర్ గారు అట్లాంటి పని చేయరు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు చూసిరు. ప్రజలు కూడా వాళ్ళందరినీ కూడా తిరస్కరిస్తున్నారు. అల్టిమేట్గా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీ. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా బీజేపీ సంబంధించిన నేతలు చెప్తున్నారు. వారు ఎవరైనా ఒక పార్టీ అనుకోవడం సహజం, కానీ బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా వాళ్ళు చూస్తే మనకు తెలిసిన విషయమే. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా జాతీయవాదంతో వస్తామని చెప్తారు, కానీ ప్రాంతీయంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులు కూడా కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి ఉంటుంది. కానీ తెలంగాణ హక్కులను కాలరాస్తూ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే ప్రజలు నవ్వుతున్నారు.
తప్పకుండా వాళ్ళకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ అనేది ఇక్కడ లేదు. వాళ్ళు గొప్పగా ఏదో ఊహించుకుంటున్నారు తప్ప వాళ్ళు అవలంబిస్తున్న విధానాలే చెప్తున్నాయి వాళ్ళకు తెలంగాణలో అధికారం రాదని చెప్పి. సోనియా గాంధీని చాలా వరకు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అని సంబోధిస్తుంటాడు. మరి అలాంటి తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు ఈ విషయంలో? అసలు తెలంగాణ తల్లి అని అంటున్నారు అనేది ఒక బూటకం. ఆయననే ఆమెను బలిదేవత అన్నాడు. తెలంగాణలో ఇంతమంది చావులకు కారణం సోనియా గాంధీ అని చెప్పేసి ఆయన పచ్చ కండువాలో ఉన్నప్పుడు పచ్చ మాటలు మాట్లాడాడు. ఇప్పుడు కండువా మారినాక ఇంకో మాట మాట్లాడుతున్నాడు. మరి ఈడీ కేసులు దాంట్లో పేరిచ్చినందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి అధినాయకుని గురించి వారి అధినాయకుని గురించి ఒక్కసారి కూడా స్పందించనని వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పార్టీలో ఆయన పైన ఎంతవరకు నమ్మకం ఉంది, ఆయనకు వాళ్ళ అధిష్టానం పైన ఎంతవరకు నమ్మకం ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఫైనల్గా ప్రజలు ఏం చెప్తున్నారు సభ పట్ల, లేకపోతే సభకు వచ్చేటువంటి ఎట్లుంటాయి సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి, ప్రజలు మీతో ఏం షేర్ చేసుకుంటారు? ప్రజలు ప్రస్తుతం మీడియా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన, రేవంత్ రెడ్డి పాలన గురించి చేస్తుంటే, ఈ సభ గురించి కూడా అడుగుతుంటే స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా రైతులకు రైతు బంధు పడుతుండే, కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో డేట్లు చెప్పడం తప్ప రైతు భరోసా లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చనిపోయిన రైతులకు ఎక్స్గ్రేషియా కింద 5 లక్షల రూపాయలు వస్తుండే, కానీ ఈ రోజు కూడా ఒక్కటి కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎండాల కాలంలో యాసంగి పంటలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లతోని కలకలలాడి పంటలు అన్నీ పండుతుండే. నిన్న ఉన్న ఒక రైతులు మాట్లాడుతున్నారు, పంటలు పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మరి దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి రేపు వచ్చే జనాలే చూపిస్తారు బీఆర్ఎస్కి ఎంత ఆదరణ ఉంటుంది, కేసీఆర్ గారికి ఎంత ఆదరణ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నది అనేది కూడా వచ్చిన జనాభాని బట్టి తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, రైతులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటున్నా, రైతులందరూ కూడా రుణమాఫీ చేసిన 2 లక్షల లోపు రైతు భరోసా అందిస్తున్నాం, అదేవిధంగా రైతు బోనస్ కూడా ఇచ్చినాం, ప్రజలంతా కూడా రైతులంతా కూడా మా వైపే ఉన్నారు, మా కృషి వల్ల వాళ్ళు హర్షిస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సూటి ప్రశ్న వేసిండ్రు. రైతు రుణమాఫీ అనేది ఏ గ్రామంలోకైనా పోయి ఒక్క చోట 100% రైతు రుణమాఫీ చేసిందంటే రాజకీయాల నుంచి రాజీనామాలు చేస్తామని వాళ్ళు ఓపెన్ సవాల్ విసిరితే ఒక ముఖ్యమంత్రికి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో తన సొంత గ్రామంలో అయినా చూపించండి అంటే చూపించే పరిస్థితి లేదు. అక్కడనే తెలిసిపోతుంది వాళ్ళు ఏం హామీలు ఇస్తుండ్రు, ఏమి చేస్తుండ్రు, ఎంతవరకు వాళ్ళ పథకాలు జరుగుతున్నాయి అనేది. దాన్ని ప్రత్యేకించి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అవకాశాలు ఉంటాయా ఇలాంటి జరుగుతున్న నేపథ్యం? అసలు ఆయన ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఎవరైనా గుర్తిస్తారా? పదే స్టేజ్ల పైన వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఆయన పేరు చెప్తలేరు. మాట్లాడేటోళ్ళంతా పాత ముఖ్యమంత్రుల పేర్లు లేదంటే కేసీఆర్ పేరు చెప్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని గుర్తించడానికి వాళ్ళ మంత్రులే ఇష్టపడతలేరు. 10 ఏళ్ళు ఎవరు ప్రజలు ఇష్టపడతారు? పనులు కావాలంటే కూడా 20% కమిషన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టు మంత్రులు డిమాండ్ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. జరిగే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అంటారు. నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ ఉన్నంత వరకు పనులు చేసిన వాళ్ళు సెక్రటేరియట్కి పోయి ధర్నా చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. వారు ఏదైనా ఉంటే మంత్రితో సిఫార్సు చేసుకోవడమో లేకపోతే అధికారుల దగ్గర సిఫార్సు చేసుకోవడమో పనులకు సంబంధించినటువంటి పైసలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఒక సెక్రటేరియట్ పోయి ఫైనాన్స్ మినిస్టర్ లాబీ ఛాంబర్ ముందు 100 మంది కాంట్రాక్టర్లు చేసినప్పుడే, ధర్నా చేసినప్పుడే ఈ ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వ విధి విధానాలు ఏంది, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏందని చెప్పేసి ప్రజలందరికీ అవగాహన వచ్చింది. దాంట్లో ఇక పర్సంటేజ్ల విషయం అందరికీ తెలిసిన విషయమే. వారు ఏం అడుగుతూనే ఎందుకు ధర్నాలు చేసిన అనేది మేము వ్యక్తిగతంగా చెప్పాల్సిన పని లేదు. దానిపైన అందరు కూడా ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది. తప్పకుండా సెక్రటేరియట్లో ధర్నా చేసినటువంటి వ్యక్తులు ఇంతవరకు లేదు. అది ఎటువంటి పని అయినా కూడా అట్లాంటి పని ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చింది.